సంబంధించి నిజానికి బెయిల్ రద్దు చేయాలి అని పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు దాని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా వైసీపీ చాలా హోప్స్ పెట్టుకుంది. బట్ ఇవాళ జడ్జిమెంట్లో ఈ ఆర్డర్ని తిప్పికొడుతూ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానీ మిగతా వ్యవహారాలు కానీ ఎలా ఉన్నాయి ప్రొసీడింగ్స్ సంబంధించి? వీకే ఈరోజు జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ యొక్క బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్కే ఆయన హాజరవడం జరిగింది. ఆయన చాలా క్లియర్ గా ఈ కేసు ప్రారంభమైన వెంటనే ఈ కేసులో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే బెయిల్ రద్దుకి పెద్దగా అవసరం లేదు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఇది ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పైగా 2023 నవంబర్ లో ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఆ హైకోర్టు తీర్పుని ఇక్కడ సవాల్ చేయడం జరిగింది. సుమారు 15 నెలల పాటు కూడా జరిగింది కాబట్టి ఆ తర్వాత దీంట్లో చాలా పరిణామాలు జరిగాయి కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్న విషయాన్ని ముకుల్ రోహత్కి యొక్క ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది. అప్పుడు ఇక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. 15 నెలల సమయం కూడా అయింది. హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. అయితే హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇటువంటి అంటే పరిణామాలు ఏమీ మారలేదు. ఆయన కూడా ఎక్కడా కూడా ఏదైనా ఇప్పుడు సీఎం అయినప్పటికీ కూడా ఈ సాక్షులను బెదిరించడం లేదా సాక్షులను తారుమారు చేసే అనడానికి కూడా ప్రభుత్వం తరఫున ఎటువంటి ఆధారాలు కూడా చూపలేదు. కాబట్టి ఇందులో పెద్దగా దీనిపైన మేము జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్తూ, అయితే విచారణ సమయంలో అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలన్న ఒకే ఒక సూచన మాత్రం చేయడం జరిగింది. అయితే ఇందులో స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి విలేకరి బాలగంగాధర్ తిలక్ ఏదైతే ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేస్తూ ఇందులో ఇంప్లీడ్ అయ్యారో దానికి ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు బెయిల్ రద్దుకు సంబంధించి బెయిల్ విషయాల్లో థర్డ్ పార్టీ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉంటుందా? అసలు మీరు ఎవరి దీంతో వేశారు, ఎందుకు వేశారు, అసలు బెయిల్ కి మీకు ఏంటి సంబంధం, అసలు మీరెవరు, ఇందులో ఇటువంటి విషయాలు కనుక మీరు మళ్ళీ పునరావృతం చేస్తే ఈసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న ఆ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలి స్టీల్ కేసులో అంటూ అప్పటి ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. రైట్, ఒకసారి రామారావుతో కూడా మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మోస్ట్ అవైటింగ్ ఆర్డర్ ఫ్రమ్